హలో గాయ్స్, ఈరోజైతే మేము బయటికి వెళ్ళేదానికి ప్లాన్ చేసాం. కానీ ప్లాన్లో లొకేషన్ అయితే ఇంకా ఫిక్స్ కాలేదు. ఎప్పుడు ఫిక్స్ అవుతుందో కూడా మాకు తెలియదు. ఈ వీడియోలో ఎప్పుడైనా ఫిక్స్ అయితే చూద్దాం. అయితే పీలేరు ఫైనల్ అయిపోయింది. ఈ బుడంకాయ బర్త్డే పార్టీ ఇస్తుంది ఈరోజు. హాయ్ ఫ్రెండ్స్. ఈయన వెనకాల కూర్చొని సిగ్గుపడుతున్నాడు. నవ్వుకొని హాయ్ ఫ్రెండ్స్, మీరు నవీన్ గారి ఇంట్రోలో ఏం అర్థమై ఉండకపోవచ్చు. యాక్చువల్గా మాకు సాయి చాలా చాలా ఏళ్ళ తర్వాత సాయి బర్త్డేకి పార్టీ ఇస్తానింది. ఆ పార్టీ కోసం ప్లేస్ డిసైడ్ అవ్వడానికి నిన్న గ్రూప్ అంతా హల్చల్ అయ్యింది, కానీ ప్లేస్ మాత్రం డిసైడ్ అవ్వలేదు. మార్నింగ్ మా ఇంటికి రండి, కార్ డిసైడ్ అవుదాం అన్నప్పుడు వీళ్ళందరూ వచ్చారు. చాలా అమెచ్యూరియస్ గా ఫైట్ చేశారు ఇతను. మీ స్ట్రోక్ చాలా అమెచ్యూరిష్ గా ఉంది. ఇది వరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా? లేదు. పాట వద్దు, నాకు పాట తెలీదు. మంగళవాసుడు బంగారపరుతుడు తనయుడు ఎక్కినాడు పల్లకి మల్లెపూల పల్లకి పల్లకి. ఫ్రెండ్స్, నెట్ లేక పాటలు లేవు కాబట్టి చాలా సీరియస్ డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాం. మీరు చూసినట్లయితే ఈ ఘాట్ రోడ్డు పేరు వచ్చి ఏం పేరు మచ్చా? బాక్రాపేట ఘాటు. ఇటు సైడ్ మీరు ఎప్పుడన్నా వచ్చినట్టయితే అసలు ఓవర్టేక్ లేకుండా చాలా చిన్నగా వెళ్ళాలని సూచన, అదే సజెషన్ ఇస్తుంది. పిల్లని వీడియో ఎడిటింగ్ లో చూడు, ఈ పిల్ల మామూలుకి వస్తుంది. సో మనము మెయిన్ టాపిక్ వద్దాం. ఇది ఒక సజెషన్ గుర్తుపెట్టుకోండి. మన నవీన్ ఇప్పుడు కెరియర్ గైడెన్స్ ఇవ్వబోతున్నాడు. సో కాదు ఇవ్వాల్సింది, నాకు జ్ఞానోదయం కల్పించిన వ్యక్తి సాయమ్మ. వాగుతూనే ఉన్నాడు. మీరు చూసినట్లయితే గొడవ అవుతుంది ఫ్రెండ్స్. సాయి మాట్లాడాలనుకుంటే వీడియోలో నవీన్ గారు ఇన్వాల్వ్ అవుతున్నాడు అని మైక్ నా దగ్గర ఉంది. బాగా మంచిగా మైండ్ లో ఆలోచించి మాట్లాడదాం అనుకున్నా. ఏదవ్వాలి ఉండేదంతా దొబ్బింది ఫ్రెండ్స్. ఇప్పుడే పెట్రోల్ బంక్ లో ఆగాం ఫ్రెండ్స్, పెట్రోల్ పట్టించుకొని వెళ్దామని చెప్పి. ఇంకా పక్కనే హెరిటేజ్ ఉందని చెప్పి హెరిటేజ్కి వెళ్తున్నాం. హెరిటేజ్కి వెళ్తున్నాం. హెరిటేజ్ లో దూద్ పేడ తింటాం. ఇప్పుడు భలే ఉంటుంది, సూపర్ ఉంటుంది మన దాంట్లో. దూద్ పేడ చూపి. బాదం పాలీనా? బాదం పాలు ఏదిరా? ఇది ఉంది ఫోను ఇంతమంది చేతులు మారే కొద్దికి మీకు డౌట్ రావచ్చు, ఎవరు యూట్యూబరు అనేసని. డౌట్ అయితే పడకండి. ఈడే ఛానల్. మేము జస్ట్ ఇది ఏంటి మీ ఇన్ఫ్లుయెన్సర్ ఇంత వైల్డ్ గా ఉన్నాడు. ఎందుకు ఫీల్ అవ్వకండి, మళ్ళీ కొడతాం. కావాలంటే సబ్స్క్రైబ్ అయితే చేయండి. స్లోగా వచ్చినాం, మాటలు పెట్టుకుంటా. పీలేరు దగ్గరికి అయితే వచ్చేసాం. మా ఊళ్ళు డ్రైవింగ్ అయితే చూడొచ్చు మీరు ఎట్లా చేస్తారు. వీడు చూడొచ్చు, వీడిదైతే భయపడిపోయేసి వీడికి ఇచ్చాం మేము డ్రైవింగ్. వీడైతే గాల్లో తీసుకోపోతాడు, వీడైనా నేలపైన తీసుకోపోతాడు. పీలేరుకి వచ్చినాము. తెలుసుంటే మాకు కామెంట్ చేయండి. మాకు ఎక్కడికి వెళ్తున్నామో మాకే తెలియదు. మేము మాత్రం ఉంది. మా ఊడికి రోడ్డు కన్వీనియంట్ గా లేదంటే ఈసారి వచ్చేటప్పటికి రోడ్డు వేయించండి నారా చంద్రబాబు నాయుడు గారు. మనమైతే వచ్చేసాం రెస్టారెంట్కి. ఇది మూన్ లైట్ అంట, మూన్ లైట్ రెస్టారెంట్. ఎట్లుంటుందో ఫుడ్ ఇక్కడ చూద్దాము. ఫుడ్ రివ్యూ ఇద్దాం ఈరోజు. ఎప్పుడు లేని విధంగా మనం అయితే ఫుడ్ రివ్యూ ఇద్దాం ఎట్లుందనేసి. మా సాయి స్నేహకి కేక్ మర్చిపోయాము మేము తెచ్చేది, ఇప్పుడు పోయి తీసుకురావాలి. బర్త్డే వారం ముందర అయిపోయింది, ఇప్పుడు పార్టీ ఇస్తుంది అనేసి ఇప్పుడే కేక్ కట్ చేపిస్తాం మేమైతే. కేక్ తెచ్చేసాం గైస్, మేమైతే కేక్ ఎత్తుకోం. హ్యాపీ బర్త్డే టు యూ. బర్త్డే ఆర్డర్ అయితే ఒకటి చెప్పాము, అపోలో ఫిష్. అది వచ్చింది, కానీ ఇది ఫిష్ లాగా అయితే లేదు, చికెన్ లాగా ఉన్నది. చూద్దాం ఎట్లుంటుంది ఇది. జంపర్ మే బంపర్. ఇంకోటి వచ్చేసి ఇది ఆల్ఫామ్. ఇదే ఆల్ఫామ్ తందూరి చికెన్ గానే అనొచ్చు. తందూరి చికెన్ లాగానే ఉంది. ఇది టేస్ట్ చూసి చెప్తాం మనం ఎట్లా ఉంది ఇప్పుడు. పర్లేదు ఇది.
అల్ఫామ్ అని చెప్పారు, తన తందూర్ లాగానే ఉండేది. ఇది రాజా చికెన్ అంట. ఏం పాట కావాలి సార్? ఇది ఎట్లుందో చూద్దాం. ఇది బయట కొనే మెయిన్ బాగుంది. మైనస్ కానీ బాగుంది. దూరం తెచ్చినట్లయితే అపోలో ఫిష్ తర్వాత ఈ రాజా చికెన్ అయితే బాగుంది. బటర్ నాన్లు, గార్లిక్ నాన్ తీసుకున్నాం. దీంతో పాటు ఇది పంజాబీ చికెన్ అది తీసుకున్నాం. ఎట్లా ఉందో చూడాలి, మరి తిందాం. లోకల్లో ప్లాన్ చేసింది నేను ఏమనుకున్నా తెలుసా, పొద్దున్న అందరికి నిద్ర లేకపోతే తిరుమల పోయి తిరుమల దిగేస్తున్నాను. నేను ఇక్కడ అందరిలో బయట పోదామంటే నువ్వు ఒకడికే వద్దాం అనుకున్నావు. అట్లాంటిది నువ్వే ఫస్ట్ బయట పోయి వద్దాము షుగర్ అంతా తగలదు, బాగా అనిపిస్తుంది. ఏం సార్ దూరంగా పోదాం. బిర్యానీ అయితే తీసుకున్నాం గైస్. ఇక్కడ బిర్యానీ ఫేమస్ అంట. తిందాం, ఎట్లా ఉందో చూద్దాం ఇప్పుడు. హాయ్ ఫ్రెండ్స్. మా వాళ్ళు అయితే చిన్నపిల్లలు ఆటలాడుతున్నారు. ఇప్పుడు తిప్పదాం. ఎట్లేదు కెమెరా. కళ్ళు తిరుగుతారు ఇప్పుడు ఫుల్గా గమ్మున ఉండరా. ఖతం. చెప్పినా తినేసి ఇంకా బయలుదేరిపోయాం. ఓవరాల్ అయితే మనకి రెస్టారెంట్ అయితే అంబియన్స్ మాస్గా ఉంది, కానీ ఫుడ్ అయితే టేస్ట్ చాలా బాగుంది అన్నిట్లో. మేము తినిన దాంట్లో ఒక్క అది అల్ఫామ్ చికెన్ అనేసి ఒకటి ఉంది, అది తప్ప మిగతా అన్నీ అయితే చాలా బాగున్నాయి. మిగతా అంతా బిర్యానీ కూడా తిన్నాం. బిర్యానీ కూడా చాలా బాగుంది ఇక్కడ. సో అయితే కార్లో ఎక్కేసి బయలుదేరాలి ఇంటికి. ఇంటికైతే వచ్చేసాం గాయస్. ఇంటికి రాలా, మా ఊరికైతే వచ్చేసాం, తిరుపతికి. ఏమి వచ్చింది ఈమె ఈరోజు రీల్స్ వాంచింది, అట్లే వాంచి పడేసింది. లెఫ్ట్ టు ద రైట్ లెఫ్ట్ టు ద రైట్, రైట్ టు ద లెఫ్ట్. తినిగిపోయింది. నా ఫ్యాంట్ గురించి చినిపోయింది గాయస్ వీళ్ళతో రీల్స్ చేసే కొడుకు. వీడియోలో చూపినాం కానీ చినిపోయింది, చాలా చినిపోయింది. సెన్సార్ అదే. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, మానేసావా? కామెంట్ అయితే చేయండి.